అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం మళ్ళీ ప్రజాపాలన దరఖాస్తుల పేరిట కొంత ఆన్లైన్ తీసుకుంటున్నామని చెప్పడంతో ప్రజలంతా కూడా ఒక్కసారిగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న తర్వాత వాళ్ళు స్టార్టింగ్లో ఏదైతే ప్రజాపాలన దరఖాస్తులో ఏ స్కీమ్కి అయితే వాళ్ళు పెట్టుకున్నారు, ఏ స్కీమ్లు అయితే వాళ్ళకి అప్లికేబుల్ కాలేదో ఆయా స్కీముల గురించి మళ్ళీ రీఅప్లికేషన్ చేసుకోవడానికి ఈరోజు మున్సిపల్ కార్యాలయానికి ప్రజలు చేరుకున్నారు. సో వాళ్ళకి గృహజ్యోతి అలాగే గ్యాస్కి సంబంధించి పథకాలన్నీ కూడా మాకు వర్తింప చేయాలంటూ కూడా మళ్ళీ ఒకసారిగా వినియోగదారులంతా కూడా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. సో ఒకసారి మన దగ్గర కొంతమంది వినియోగదారులు ఉన్నారు. గృహజ్యోతికి సంబంధించి కావచ్చు, అలాగే ఆసరా ఫెన్షన్ల గురించి కావచ్చు, గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, అంటే 500 గ్యాస్ కావచ్చు, అంతా ఒకసారిగా వినియోగదారులంతా కూడా మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. మున్సిపల్ కార్యాలయ సిబ్బంది చెప్పే సమాధానాలకి ఒక్కసారిగా వినియోగదారులు కంగుతింటున్న పరిస్థితి కనబడుతోంది. ఒకటికి 2 సార్లు ప్రజాపాలన దరఖాస్తులు చేసినా ఇప్పటివరకు ఆన్లైన్లో నమోదు కావడం లేదంటూ కూడా మున్సిపల్ శాఖ అధికారులు కూడా కొంతమంది ఇచ్చే సమాధానానికి వినియోగదారులు విస్మయానికి గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో సదరు వినియోగదారులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అవి చూపికు. సో అన్న చెప్పండి, మీరు ఎందుకోసం ఈరోజు మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు? సార్, నా పేరు పరశురావు అండి. నేను ఖమ్మంలో సారథి నగర్లో ఉంటా. ఇప్పుడు అదే ఫ్రీ కరెంట్ అను గ్యాస్ బిల్లు అని అప్లై చేయమని ఇచ్చారు. ఇప్పటికి నేను 3 సార్లు ఇప్పుడు మున్సిపాలిటీ ఆఫీస్ కాబట్టి ఫస్ట్ సారి అప్లై చేసినప్పుడు ఇది ఇచ్చారు నాకు. ఇది ఇస్తే కరెంటు బిల్లు అనేది కొడితే కరెంటు బిల్లు వచ్చింది, 0 రాలేదు. అదే ఎందుకు రాలేదని మున్సిపాలిటీ కాడికి వస్తే మీరు అసలు ఆన్లైన్లోనే చూపించలేదు అని అంటున్నారు. అదే మీరు ప్రజాపాలన దరఖాస్తులో గృహజ్యోతి పథకం టిక్ చేశారా? టిక్ చేసిన, అన్ని టిక్ చేసిన. అధికారులు కూడా నాకు సంతకం పెట్టి ఒక స్లిప్ ఇచ్చారు. ఆ స్లిప్ తీసుకొచ్చి కూడా చూపించినా కూడా మీరు అసలు ఆన్లైనే కావట్లేదు, అసలు మా ఆమె పేరే చూపించలేదు ఆన్లైన్లో. ఆ ధనిద్రుడో తెలియదు ఆన్లైన్. మీరు ప్రజాపాలన దరఖాస్తు అప్లికేషన్ ఎన్నిసార్లు చేశారు? నేను ఇప్పుడు 2 సార్లు చేసినండి. 2 సార్లు 2 స్లిప్లు ఇచ్చారు, కానీ మాది ఆన్లైన్లో చూపించలేదు. ఈ నాకు స్లిప్ ఇచ్చిన దాని మీద ఒక అధికారి పేరు ఉంది. ఏం పేరు మీరు చెప్పగలుగుతారా? ఏం పేరు ఇది? ఏదో తెలియకుండా రాశారు. మరి ఇది నాకు ఇచ్చా స్లిప్. దీనికి అసలు ఏంది అర్థం? దీనికి నాకు అధికారులు అడిగారా మీరు? నేను అడిగినా, మేమేం చేస్తాం అని అంటున్నారు. ఏ అధికారిని అడుగుతాం? 100 మందిలో అధికారులు వాడి దగ్గర పోతే వీడి దగ్గర పోండి, వీడి దగ్గర పోతే వాడి దగ్గర పోండి, మేమేం చేసేదిలా అని అంటున్నారు. అదను మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు గ్యాస్కి అన్నీ ఇచ్చారు, కరెంటు బిల్ అన్నీ ఇచ్చారు. మేము ఉండేది ఒక రేకుల షెడ్డు, మాకు అసలు భూమి లేదు, ఏం లేదు. ఒక బిల్డింగ్ ఉన్న వాళ్ళకేమో గ్యాస్ బిల్లు, కరెంటు బిల్లు అన్నీ వస్తున్నాయి. లక్షల జీతాలు తీసుకునే వాళ్ళకి కూడా కరెంటు బిల్లు గ్యాస్ బిల్లు వస్తున్నాయి. మేము రేకుల్లో నేను ఆటో తోలుకుంటూ బతికేవాడిని. అది ఓకే. ఇక్కడ పరిస్థితి చూశారు కదా, కేవలం గృహజ్యోతి కూడా మాకు రావట్లేదు, కనీసం 500 రూపాయల గ్యాస్ కలెక్షన్ కూడా మాకు పథకం అప్లై కాలేదంటూ కూడా వినియోగదారులు చాలా ఎక్కువ మంది ఈరోజు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. సో ఒకసారిగా ఇక్కడ మరో వినియోగదారులు ఉన్నారు. సో బాబాయ్ చెప్పండి, మీరు దేని కొరకు వచ్చారు ఇవాళ? మేము కరెంటు బిల్లు రావుతాడండి. మన కాండపడ బాలేజ్ నగర్ అండి. మా నాన్న పేరు సంగమేశ్వరం అండి. మా నాన్నగారు చచ్చిపోయింది. మా అమ్మ నేనే ఉండేది షాప్లో చేయటం అండి. నేను మా వాళ్ళ తక్కువ డేస్ చేయటం అండి. అది కూడా కరెంటు బిల్లు కట్టలేకపోతున్నామండి. ఆ భాతం కూడా మాకు అది రాబోతే ఎట్లా అండి? మరి ప్రజాపాలన దరఖాస్తు చేశారు గతంలో? ఒక్కసారి చేసినామండి. ఒక్కసారి చేసినాక 100కి వస్తున్నాయి. 100కి వస్తున్నా కూడా మాకు అసలు రావట్లేడు. మేము పక్కన వాళ్ళకి అడుగుతాం, మీకు వస్తుంది, మాకు ఎందుకు రావట్లేదు అని అంటున్నాం. వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు ఎవరికి. మాకు ఇట్లా బడ్జెట్ ఘోరంగా ఉన్నది. అది బడ్జెట్. మేము మామూలుగా పేదోళ్ళం మేము షాప్ అంటే. ఒకసారిగా ఇంకొంతమంది ఇక్కడ వినియోగదారులు కూడా అందుబాటులో ఉన్నారు. అమ్మ, మీరు దేని కొరకు వచ్చారమ్మా ఈరోజు? మేము అప్లై చేయడానికి వచ్చాము. అప్లై చేశారు మీరు? మాకు కరెంట్ బిల్లు రావట్లేదు, గ్యాస్ రావట్లేదు, ఏవి రావట్లేదు. పెట్టిన అప్లికేషన్ ఏమేమి ఎక్కడ అంటే ప్రజాపాలన సభలు జరిగినప్పుడు మీరు ఏ ఏరియాలో ఎక్కడ అప్లై చేశారమ్మా? మేము ఇది మురళి గారు వార్డులో చేసామండి. మురళి గారు వార్డులో ఉన్నప్పుడు చేసాము. మా అక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆధార్ కార్డు మారలే, ఓట్లు మారలే, ఇల్లు మారాము. మేము ఇల్లు ఒకటి మారాము. వైఎస్ఆర్ నగర్కి వచ్చామండి. ఇక అక్కడి నుంచి మళ్ళీ మాకు ఏవి రావట్లేదు, కరెంటు బిల్లులు రావట్లేదు, జీరో అకౌంట్లో అవి రాలేదు, గృహలక్ష్మి రాలేదు,
ఏమీ రావట్లేదు మాకు. అన్నీ అప్లై చేసుకున్నాం కానీ రాలేదు. మేము ఇప్పటికే 5 సార్లు తిరిగాము. అధికారులు ఏమంటున్నారమ్మా? మీరు వచ్చి అంటే మేము ప్రజాపాలన అప్లై చేసాము, మాకు ఏ ఒక్క స్కీమ్ కూడా అప్లికేబుల్ కాలేదు అని మీరు అధికారులు చెప్తుంటే అధికారులు మీకు ఏం సమాధానం చెప్తున్నారు? మాకు సమాధానం ఏం చెప్తున్నారు? ఆన్లైన్ కాలేదని చెప్తున్నారు. ఆన్లైన్ కాలేదండి, ఆన్లైన్ కావట్లేదని చెప్తున్నారు. ఏంటండి మరి ఎట్లా అంటే మళ్ళీ ప్రోగ్రాం పెట్టినప్పుడే మీకు వస్తాయండి అని చెప్తున్నారు. అదండి సంగతి. ఇప్పటికి 5 సార్లు తిరిగాము మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ. మాకు పని లాసు, ఇక్కడ వెయిటింగ్ లాస్ట్. అసలు మేము తట్టుకోలేకపోతున్నాం. తిరగలేక మాకు వద్దులే అన్న కాడికి వస్తుంది. అదే అండి పరిస్థితి. మాకైతే ఏమీ లేదు, ఏమీ లేవు, పని లేదు, ఆయన వృద్ధాప్య పెన్షన్ కూడా రావట్లేదు. ఇదండి పరిస్థితి. మాకైతే చాలా బాధగా ఉంది. మేము కావాలని ఎన్నుకున్నందుకు మమ్మల్ని మున్సిపాలిటీ చుట్టూ తిప్పుతున్నారు. అది ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మున్సిపల్ కార్యాలయంలో కనిపిస్తుంది. ఏ ఒక్క వినియోగదారుడికి కూడా 200 యూనిట్లకు సంబంధించి గృహజ్యోతి పథకం కానీ అలాగే గ్యాస్కి సంబంధించి 500 రూపీస్ గ్యాస్ కనెక్షన్ కానీ ఇప్పటి వరకు మాకు ఏ ఒక్క పథకం కూడా అమలు కాలేదు అని చెప్పేసి అంటున్నారు. పథకాలు అమలు కావడం లేదు. ఎలక్షన్ కూడా అయిపోయింది. ఎవరికైతే ఏ పథకాలు అమలు కావడం లేదో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో మాత్రం ఉన్న సిబ్బంది మాత్రం సరైన సమాధానాలు అయితే చెప్పట్లేదంటూ కూడా వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మున్సిపల్ శాఖ అధికారులు ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేసి మళ్ళీ ప్రజాపాలన దరఖాస్తులు మళ్ళీ స్వీకరిస్తున్నారు. సో స్వీకరిస్తున్న దగ్గర సిబ్బంది చెప్పే సమాధానాలకి వినియోగదారులు అవాక్కవుతున్న పరిస్థితి కనబడుతోంది. కొంతమంది వినియోగదారులకి అసలు ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్ చేసుకోలేదు, మీరు అసలు మీ పేరు మీద ఏ ఒక్క ప్రజాపాలన దరఖాస్తు రాలేదని కొంతమందికి చెప్తుంటే, కొంతమందికి మాత్రం మీరు ఏ పథకానికి అప్లై చేసుకోలేదని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. కానీ వాళ్ళ ప్రజాపాలన దరఖాస్తు తీసుకొని చూస్తే అక్కడ వాళ్ళు ప్రతి ఒక్క పథకానికి అంటే ఆసరా పెన్షన్ కానీ అలాగే గృహజ్యోతి కానీ అలాగే 200 రూపాయల కరెంటు కావచ్చు, అలాగే గ్యాస్ కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, ప్రతి ఒక్క దానికి కూడా వీళ్ళు టిక్కు పెట్టుకుని ఉన్నారు. కానీ ఇక్కడ అధికారులు చెప్పే సమాధానాలకి వీళ్ళు వినియోగదారులు కంగుతింటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించి ప్రతి ఒక్క వినియోగదారుడికి తగు న్యాయం చేయాలని చెప్పేసి కూడా వినియోగదారులందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.